గంగవరం పోర్టు రోడ్డులో ఉన్న నోవస్ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేపట్టారు. పోర్టుకు వెళ్లే భారీ వాహనాలతో రోడ్ల మీద దుమ్ము ధూళి ఇళ్లలోకి ప్రవేశిస్తుందని, దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వారు ఆందోళన బాటపట్టారు. ఈ అంశం మీద స్థానిక అధికారులకు, రాజకీయ నేతలకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని, అయినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. చిన్నపిల్లల నుండి వయోవృద్ధుల వరకు అందరూ తీవ్రమైన శ్వాసకోశ రోగాల బారిన పడుతున్నామని తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఈ రోడ్లకు స్ట్రీట్ లైట్స్ కూడా లేవని, రాత్రి సమయంలో భారీ వాహనాలను రోడ్లపై నిలిపేసి మద్యం సేవిస్తూ వచ్చిపోయే వారికి అసౌకర్యం కలిగిస్తున్నారని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని పలువురు అపార్ట్మెంట్ వాసులు హెచ్చరించారు. కమ్యూనిటీ బిల్డింగ్ సార్, అందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టి చాలా మంది కొనుక్కున్నారు. ఇప్పుడు కొనుక్కున్నప్పుడు ఇప్పుడు మూమెంట్లో ఏమవుతుందంటే, డ్యూటీ గంగవరం పోర్టు వలన, ఈ లారీ ట్రాన్స్పోర్ట్ వలన, ఈ డస్ట్ వలన ఎవరు కూడా ఇల్లు కొనడానికి రారు. చాలామంది కూడా 30-40 లక్షలు కూడా ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు 20 లక్షలు కూడా అమ్ముతామని కూడా రావట్లేదు. మేము చూస్తే ఈ హౌస్ ట్యాక్సీ, కరెంట్ బిల్లు, వాటర్ ట్యాక్స్ మేము ప్లెంటీ ఆఫ్ మనీ పే చేస్తున్నాము. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలంటే ఎంత భయపడుతున్నారంటే, 1 మినిట్కి ఒక లారీ వచ్చేస్తుంది. మేము ఎంత పెంచుతాం? ఇక్కడ ఏటీఎం ఉంది, ఏటీఎం ముందు లారీ ఆపేస్తారు. మేము ఎంతకంటే చెప్తాం, చాలా చెప్తున్నాం సార్. మీ మూలంగా మాకేంటంటే, మీరు దయచేసి ఈ గంగవరం పోర్ట్ అవ్వండి. మేము ఐఆర్టీఎస్ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ దగ్గరికి వెళ్ళాము, అందరికీ చూపించాలనుకున్నాను రోడ్డు వెళ్ళుకో. దీని మూలంగా మా పిల్లలు జబ్బు అయిపోతున్నారు. నేను సీనియర్ మోస్ట్ 17 ఇయర్స్. ఈ డస్ట్ వల్ల మాకు జబ్బులు అన్నీ వస్తున్నాయి. హాస్పిటల్ మాట్లాడినట్టుగా హాస్పిటల్కి మేము డబ్బులు పోస్తూనే ఉన్నాం. అవసరాలు కట్టుకోవాలి, ట్యాక్సీలు కట్టుకోవాలి. దీని మూలంగా ఎలాగొండాలి? ఏదో గ్రేటర్ కమ్యూనిటీ బిల్డింగ్ అని ఆ రోజుల్లో పేపర్లు వేస్తారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఇది దగ్గర అన్నీ ఉన్నాయని. దాని మూలంగా చాలామంది కూడా హౌసెస్ కొని ఇప్పుడు లాట్ ఆఫ్ సఫరింగ్ అవుతున్నారు. అనుకోండి, కొంతమంది సూసైడ్ కూడా చేసే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆ హౌస్ రెంట్కి వెళ్ళట్లేదు, మెయింటెనెన్స్ కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి. ఇవన్నీ కట్టాలంటే ఎలా కట్టుకోవాలి చెప్పండి? హౌస్ రెంట్కి వెళ్తూ మెయింటెనెన్స్ కట్టుకోవాలి, ఇవన్నీ కట్టుకోవాలి. తర్వాత మెయిన్ ఇక్కడ నుండి వైజాగ్ దగ్గర నుండి గంగవరం పోర్టు వరకు పర్ డే హండ్రెడ్స్ ఆఫ్ వ్యాన్స్ వెళ్తూనే ఉంటాయి. లారీలు వెళ్తూనే ఉంటుంది. దాని మూలం వెనకాల మీ లారీతో వెళ్ళాలంటే మా భయం వేస్తుంది. డస్ట్ వచ్చి ముక్కులోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మా కళ్ళు కనిపించవు. మేము డ్రైవింగ్ సరిగ్గా చేయలేకపోతున్నాం. దానివల్ల యాక్సిడెంట్ అవుతున్నాం. ముందు ఎంతమందో చనిపోయారు కూడాను. కాబట్టి దయచేసి మీ మూలంగా మాకేదైనా గంగవరం పోర్టు వాళ్ళకి ఏదో చెప్పి, మేము చాలా ఆల్రెడీ ఎన్ని రకాల లెటర్స్ ఇచ్చాము. ఆల్రెడీ అన్ని కమ్యూనికేషన్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు వచ్చారు, చెక్ చేస్తారు. ఆరుకేమీ లేదు. వాళ్ళు ఇది కూడా చేస్తుంటారు, వచ్చి అప్పుడప్పుడు పార్టీని కూడా చేసి అన్ని చూస్తుంటారు. కానీ ఈ లారీ వాళ్ళు మటు ఎక్కడ ఆపట్లేదు. 1000 ఆఫ్ లాట్స్ మీకు పార్కింగ్ ఏరియా ఉంది, అక్కడ పెట్టరు. ఈ రోడ్ల మీద కట్టేసి ఇక్కడ పడుకుంటారు. ఇక్కడ అన్ని చేస్తారు, డ్రింక్ చేస్తారు, అన్ని చేస్తారు. ఆడవాళ్ళు బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు. చిల్డ్రన్స్ కూడా స్కూల్కి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఇది ఇక్కడ జరిగిన ఇష్టం సార్. మీ మూలంగా మాకేదో మీరు అవకాశం చేస్తారని. అపార్ట్మెంట్ నివాసం ఉంటున్నాం. ఇక్కడ చాలా 400 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. అపార్ట్మెంట్లో 560 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ మధ్యతరగతి, అబోవ్ మధ్యతరగతి వాళ్ళతో ఇల్లు తీసుకొని మంచి నివాసం ఉండొచ్చుని కొనుక్కొని ఉన్నారు. అయితే కాలక్రమేణా ఈ డస్ట్ బాగా విపరీతంగా పెరిగిపోతుంది. ఇళ్లల్లో ఉన్నా కూడా ఈ డస్ట్ ఇళ్లలో కూడా వెళ్ళిపోతుంది. ప్రతి అరగంటకి గంటకి తుడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఆరోగ్య సమస్యలు బాధపడుతున్నారు. ఆడవాళ్ళు కూడా విపరీతంగా ఈ క్లీనింగ్ సమస్యలు. ఎంత మేము ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో హౌస్ కీపింగ్ స్టాఫ్ దగ్గర 13-14 స్టాఫ్ ఉన్నారు. వీళ్ళు రెగ్యులర్ క్లీన్ చేసినా కూడా రోడ్ల పరిస్థితి చూడండి, నల్లగా ఉంటూనే ఉంటాయి ఇల్లు అది ఉన్న. సో ఈ ప్రతిరోజు మాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి నివాసి కూడా 2 నుంచి 3 మిల్లీగ్రాములు డస్ట్ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాడు. సో ఇది పరిస్థితిని అర్థం చేసుకుని తగిన అథారిటీస్ న్యాయం చేయాలి మా అందరికి కూడా అని కోరుకుంటున్నాం. మేము ఇక్కడ 2017లో తీసుకున్నాం ఫ్లాట్. అప్పుడు అసలు డస్ట్ అనేది ఏం కనిపించలేదు. కానీ 2019 నుంచి విపరీతమైన డస్ట్ అండి. అసలు చాలా అంటే ఇంకా బ్రీతింగ్, బయటకు వెళ్తే బ్రీతింగ్ అందట్లేదు. ఆస్తమా, మా బాబుకైతే హెల్దీ పర్సన్ కానీ ఇప్పుడు ఆస్తమా పేషెంట్ అయిపోయాడు. నాకు ఆస్తమా వచ్చేసింది. చాలా డంపింగ్ యార్డ్ అయితే పక్కనే డంపింగ్ యార్డ్ అండి. డంపింగ్ యార్డ్ స్మెల్, మార్నింగ్ అయితే డంపింగ్ యార్డ్ స్మెల్ భరించలేకపోతున్నాం విపరీతంగా. ఇక్కడ కాలువల నుంచి స్మెల్, విపరీతమైన స్మెల్ ఏంటో వస్తుందో తెలియట్లేదు. ఇంట్లో కూడా వచ్చేస్తుంది స్మెల్. ఎప్పుడు తలుపులు బిగించుకొని ఉండవలసి వస్తుంది పిల్లలతోని. బయటికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. లారీలు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. మేము వెళ్ళాలి, నైట్ టైం వెళ్ళాలంటే లైట్స్ ఉండవు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. డస్ట్ అయితే లారీ వెనకాతలు వెళ్ళామంటే ఇంకా అసలు రోడ్డు కనిపించదు. ఎన్నోసార్లు నేను పడిపోయాను కూడా, చాలాసార్లు పడిపోయాను కూడా. ఇక్కడ అంత రోడ్డు కూడా బాగాలేదు. పక్కన లారీలు పార్క్ చేయడం వల్ల నైట్ టైం రావాలి అంటే వాళ్ళు రోడ్ల మీద కూర్చుంటారు. రావాలంటే చాలా భయం వేస్తుంటుంది. ఒక్కొక్కరు సేఫ్టీ లేదు.
ఒక పోలీసుకి ఎన్నోసార్లు మేము ఇన్ఫామ్ చేసాం, సార్ లైట్స్ అయినా వేయించండి, మాకు చాలా ఇబ్బంది పడుతున్నామని పల్లా శ్రీనివాస్ గారికి అందరికీ చెప్పాం, వెళ్ళి కంప్లైంట్ చేసాం, లేడీస్ అందరూ వెళ్ళి కంప్లైంట్ చేసాం. అయినా ఇప్పటి వరకు ఎటువంటి పరిష్కారం దొరకలేదు మాకు. కాబట్టి మీ మీడియా ద్వారా అయినా సరే మాకు ఏదైనా పరిష్కార మార్గం చూపించి ఈ లారీల్ని పొల్యూషన్ని ఆపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.